హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను అనమాట. జ్యువెలరీ అంటే ఈ వీడియోలో నేను ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీసెస్ కానీ అలా చూపించను. బట్ ఏంటి అంటే ఎక్స్ట్రా జ్యువెలరీ ఉంటాయి కదా, నార్మల్గా ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్తున్నప్పుడు క్లిప్స్ కానీ లేకపోతే రింగ్స్ కానీ, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. సో అందుకు అవి నేను ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ నెక్లెస్ కలెక్షన్ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ కాకుండా మిగతా ఏ జ్యువెలరీ ఉన్నా ఆల్మోస్ట్ నేను ఈ చిన్న కంటైనర్లో పెడతాను అనమాట. సో ఇది నా కంటైనర్, ఇంత చిన్న బుజ్జిగా ఉంటుంది. సో దీనిలో మెయిన్లీ ఏంటి అంటే బ్రేస్లెట్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ లేకపోతే హ్యాండ్ రింగ్స్, మోస్ట్లీ హ్యాండ్ రింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్ హ్యాండ్ రింగ్. ఇది నేను 2 years బ్యాక్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. బర్త్డే అవుట్ఫిట్కి సెట్ అవుతుంది ఆ కలర్ అనేసి, ఆల్మోస్ట్ ఆరెంజ్ రెడ్ కలర్ అనమాట డ్రెస్. సో దానికి సెట్ అవుతుందని తీసుకున్నాను. చాలా చాలా మంచి రింగ్, మొత్తం బీడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట, దానిలో బీడ్స్ అండ్ స్టోన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే హెయిర్ పిన్ లాగా కానీ శారీ పిన్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు. శారీ అంతా పెట్టేశాక మీరు కుచ్చిళ్ళు ఉంటాయి కదా, దాని దగ్గర పెట్టుకోవచ్చు. లేదు అంటే హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ మొత్తం కోమ్ చేసేసి లీవ్ చేసేసాక జస్ట్ ఇది కొంచెం ఒక పార్ట్ ఆఫ్ హెయిర్కి లోపల ఇన్సర్ట్ చేసి ఇది క్లిప్ ఆన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా రోజ్ ఫ్లవర్ అండ్ లీవ్స్లా స్టెమ్ అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూన్ షేప్డ్ హెయిర్ క్లిప్ ఆన్. ఈ మూన్ షేప్డ్ హెయిర్ క్లిప్ ఆన్ నేను సెలెక్ట్ కాస్ట్ యాప్ నుంచే తీసుకున్నాను ఒక 4-5 months బ్యాక్. ఇది నాకు 5 rupees ఏమో పడింది. చెప్పాను కదా, సెలెక్ట్ కాస్ట్ యాప్లో చాలా చాలా డెడ్ చీప్ ఉంటాయి ప్రొడక్ట్స్ అనేవి. సో నేను అక్కడ, కాకపోతే మనకి షిప్పింగ్ అనేది ఆల్మోస్ట్ 20 to 25 days పడుతుంది. ఆల్మోస్ట్ 1 month కూడా పట్టచ్చు, 20 to 30 days అనుకోవచ్చు. సో ఇది మూన్ షేప్డ్ ఇదనమాట. సో హెయిర్ లీవ్ చేసేసుకొని ఒక సైడ్ పార్టీషన్ తీసి మూన్ షేప్ది పెట్టుకుంటే చాలా చాలా క్యూట్గా ఉంటుంది. ఇది కూడా ఒక హెయిర్ యాక్సెసరీయే. ఇది చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దోళ్ళు కూడా పెట్టుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ద అవుట్ఫిట్ అనమాట. మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసుకుంటున్నాం దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఏ అవుట్ఫిట్కైనా బాగుంటుంది. ఆ పర్ల్ స్టోన్ చాలా క్యూట్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఎక్స్ట్రా బటన్స్ తెప్పించుకున్నాను. సో ఎక్స్ట్రా బటన్స్ ఎందుకంటే ఏదైనా అవుట్ఫిట్కి యూజ్ అవుతాయి కాబట్టి తెప్పించుకున్నాను. ఇలా పాలిథిన్ బ్యాగ్లో వస్తాయి అనమాట, జిప్ లాక్ కవర్స్లో. మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి నేను దీనిలో పెట్టుకున్నాను, లేకపోతే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అయితే దొరకవు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ వచ్చేసి రస్టెడ్ గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, గోల్డ్ ఆల్మోస్ట్ రస్ట్ పడిపోతే ఎలా ఉంటుందో ఆ కలర్ ఉంటుంది. సో మధ్యలో ఇలా అడ్జస్టబుల్ బ్రేస్లెట్ అనమాట. అటు ఇటు లీవ్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. యాక్చువల్గా నా చేతులు బాగా సన్నగా ఉంటాయి. సో బ్యాంగిల్స్ కానీ అవి కానీ కంటే నేను ఎక్కువ ఇలా బ్రేస్లెట్స్ ఇష్టపడుతూ ఉంటాను, ప్రిఫర్ చేస్తాను. అవే కొంచెం బాగా అనిపిస్తాయి నాకు బ్రేస్లెట్స్. సో ఇది అనమాట, ఇది ఒక బ్రేస్లెట్. ఇది ఏ సైజ్ వాళ్ళనే వేసుకోవచ్చు, అది అడ్జస్టబుల్ కాబట్టి. సో అది అనమాట. ఈవెన్ ఆ బ్రేస్లెట్ కూడా నేను సెలెక్ట్ కాస్ట్ నుంచే తెప్పించుకున్నాను, జస్ట్ 12 rupees పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ వచ్చేసి వింగ్ కైండ్ ఆఫ్ ఏంజల్ వింగ్ రింగ్ అనమాట ఇది. సో దీనికి కూడా ఇలానే మధ్యలో గ్యాప్ ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని స్టోన్స్. ఒక నిమిషం నేను ఫోకస్ చేస్తాను. సో అదనమాట, పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ రింగ్స్ అనమాట, నార్మల్ రింగ్స్ కంటే డిఫరెంట్ రింగ్స్. ఇది కూడా నేను సెలెక్ట్ కాస్ట్ నుంచే తెప్పించాను. సెలెక్ట్ కాస్ట్లో నాకు ఇది 6 rupees ఏమో పడింది రింగ్. చాలా డెడ్ చీప్ ఉంటాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ కాస్ట్ యాప్ రివ్యూ చూడకపోతే, నేను 2 days బ్యాక్ పోస్ట్ చేశాను, అది ఖచ్చితంగా చూడండి. సాటర్డే రోజు పోస్ట్ చేశాను. నా పేరు కొట్టండి యూట్యూబ్ సర్చ్ బార్లో అండ్ సెలెక్ట్ కాస్ట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. పూర్తిగా రివ్యూ చూడండి. అండ్ ఇది నా ఫేవరెట్ రింగ్ అనమాట. సో ఇది చూస్తున్నారా, 2 hollows ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో చిన్నగా ఉంది, ఇంకోటేమో పెద్దగా ఉంది. సో ఏంటి అంటే మనం దాన్ని స్మాల్ ఫింగర్ అండ్ లార్జ్ ఫింగర్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. పెద్దగా ఉన్న దగ్గర చిన్నగా ఉన్న దగ్గర చిన్న ఫింగర్ యూజ్ చేయాలి. సో అలా దాన్ని అలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట.
ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మనకి చేతికి చాలా చాలా ఇది యూనో ఇంకా ఏ యాక్సెసరీస్ అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది హై క్లాస్ ఫంక్షన్స్కి. ఇది కూడా నేను సెలెక్ట్ కాస్ట్ నుంచే తెప్పించాను. ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ కాస్ట్ రివ్యూ చేశాను అండ్ వాటిలో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఇక్కడ చూపించేస్తున్నాను. సో ఇది అనమాట క్వాలిటీ ప్రొడక్ట్స్వి. సో నెక్స్ట్ వచ్చేసి రింగ్. సో నెక్స్ట్ వచ్చేసి రింగ్ అనమాట. ఇది డ్యూయల్ రింగ్ ఇలా కనిపిస్తుంది పెట్టుకుంటే. ఇలాంటి రింగ్స్ ఈ మధ్యన చాలా చాలా ఫ్యాషన్ అనమాట. సో అందుకే నేను ఇలాంటిది కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా సెలెక్ట్ కాస్ట్ నుంచే. నాకు తెలిసి ఇది 13 రూపీస్ ఏమో పడింది. చాలా డెడ్ చీప్కి దొరుకుతాయి జ్యువెలరీ అనేది. సో దట్ ఈస్ వై నేను అక్కడ చాలా ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ వరకు తెప్పించుకున్నానని. సో అది సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రింగ్ మాత్రం సెలెక్ట్ కాస్ట్ నుంచి కాదు. ఇది నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటారనమాట. జనవరి టు ఫిబ్రవరి 15th వరకు, జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు మొత్తం ఇండియాలో ఉన్న టాప్ ప్రతి స్టేట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడికి వచ్చి వాళ్ళు సేల్ చేస్తారు. దాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్స్ అని కూడా అంటారు, లేకపోతే నుమాయిష్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. సో అక్కడ నేను తీసుకున్నాను అనమాట. అక్కడ ఆబ్వియస్గా 12 రూపీస్కి 6 రూపీస్కి అయితే రావు. 30 రూపీస్ 40 రూపీస్ అప్పుడప్పుడు 50 రూపీస్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు 100 రూపీస్ కూడా ఉంటాయి ఈచ్ రింగ్ అనేది. బట్ ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సెలెక్ట్ కాస్ట్తో ఆబ్వియస్గా మనం కంపేర్ చేసుకోవద్దు వీటి రేట్స్ అనేవి. వీటి రేట్స్ వచ్చేసి మామూలుగా బయట ఎలా ఉంటాయి అలానే ఉంటాయి నుమాయిష్ ఎగ్జిబిషన్లో. కానీ సెలెక్ట్ కాస్ట్ ఏంటంటే చాలా చాలా చీప్ అండ్ ఆల్సో ఇండియన్ కైండ్ ఆఫ్వి దొరకవు అనమాట. అన్నీ అబ్రాడ్ ఫారిన్ ప్రొడక్ట్స్, ఫారిన్ డిజైన్స్ దొరుకుతాయి సెలెక్ట్ కాస్ట్లో. ఇప్పుడు ఇందాక చూపించిన రింగ్ మాత్రం ఇండియన్ కైండ్ ఆఫ్ రింగ్. సో అది మనకి నాకు తెలిసి ఒక 40 రూపీస్కో 50 రూపీస్కో తీసుకుని ఉంటాను. ఇది వచ్చేసి శారీ బ్రౌచ్ అనమాట. మీరు పల్లూస్ దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈవెన్ కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీల దగ్గరైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా పిన్ చేసేయాలి. దీనికి ఎక్కడ వెనకాల పిన్ ఇచ్చాడనమాట. సో జస్ట్ అది పిన్ చేసేయాలి. ఇది ఒక బ్యూటిఫుల్ పీస్. నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ 7 years సంథింగ్ అయింది. ఇంటర్లోనో లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో శారీ వేసుకున్నప్పుడు అది తీసుకున్నాను అనమాట, అది మ్యాచ్ అవుతుంది అనేసి. సో ఇది స్టార్ సేమ్ మూన్ లాంటిదే అనమాట. అది మూన్ షేప్, ఇది స్టార్ షేప్. ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే మనకి సెలెక్ట్ కాస్ట్లోనే తీసుకున్నాను. ఇది కూడా సంథింగ్ అరౌండ్ 6 రూపీస్ టు 10 రూపీస్ అలా పడింది. చాలా డెడ్ చీప్ అండి. ఖచ్చితంగా సెలెక్ట్ కాస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అట్లీస్ట్ ఒక 200-300 రూపీస్కైనా లేకపోతే కుదిరితే ఒక 500 రూపీస్కైనా షాప్ చేసుకోండి. 500 రూపీస్కి షాప్ చేసుకుంటే ఈజీగా 500 రూపీస్కి మీకు 50 ఐటమ్స్ ఈజీగా వస్తాయి అనమాట. 10 రూపీస్ ఈచ్ ఐటమ్ వేసుకున్నా సెలెక్ట్ కాస్ట్లో 1 రూపీకి కూడా ఒక ఐటమ్ ఉంటుంది. సో దట్స్ ద థింగ్. ఈ రింగ్ మాత్రం నేను బయటే తీసుకున్నాను. ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్ తీసుకున్నప్పుడు దానిలో సబ్స్క్రిప్షన్ బాక్స్లో ఈ రింగ్ వచ్చిందనమాట. జియోమెట్రికల్ రింగ్, ట్రయాంగిల్ పిరమిడ్ లాగా ఉంటుంది. ఇది కూడా అడ్జస్టబుల్ అనమాట, కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి సైజ్ వాళ్ళకైనా వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు నచ్చిన బ్రేస్లెట్. ఇది బాగా ఇష్టము ఈ బ్రేస్లెట్, ఎందుకంటే రోజ్ గోల్డ్ కలర్లో ఉంటుంది అండ్ ఆల్సో ఎలాంటి సైజ్ వాళ్ళకైనా పడుతుంది, ఎందుకంటే అడ్జస్టబుల్ బ్రేస్లెట్ అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఆఫీస్కి వేసుకెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. నేను ఏదైనా చేతికి వేసుకోకపోతే ఇది వేసేసుకుంటాను, వాచ్తో పాటు వేసుకుంటాను అప్పుడప్పుడు. ఇది ఇలా ఉంచేసి దాని పక్కన వాచ్ కూడా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు ఇది చాలా ఇష్టము. కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు. ఇది కూడా నేను సెలెక్ట్ కాస్ట్లోంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు చూపించే ప్రొడక్ట్స్లో 70-80% సెలెక్ట్ కాస్ట్ ప్రొడక్ట్సే ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్స్ చూస్తున్నారు కాబట్టి వాటి క్వాలిటీ తెలుస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా సెలెక్ట్ కాస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. ఇదేమో హెయిర్ పిన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ హెయిర్ పిన్ మనకు చాలా కాస్ట్ పడితే నాకు ఇది జస్ట్ 15 రూపీసే పడింది.
సో అలా ఉంటాయన్నమాట కాస్ట్ అనేది 10 రూపీస్, 15 రూపీస్, 5 రూపీస్ అలా ఉంటాయి. సో అందుకు ఇది కూడా నేను కొని ఒక 7 ఇయర్స్, 6 to 7 ఇయర్స్ అయిపోయింది. అదే శారీ వేసుకున్నాను కదా అప్పుడు సెట్ అనమాట ఇది. సో రెడ్ అండ్ గ్రీన్ బ్లాక్ శారీ అది. సో రెడ్, గ్రీన్, బ్లాక్ కాబట్టి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇందాక శారీ పిన్ కూడా అలానే రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్ వచ్చింది. సో దానికి ఇలా మ్యాచింగ్ అనమాట. కలర్ మాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు, అదే నాకు చాలా చాలా నచ్చింది. సో అది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది రింగ్ అనమాట. ఇది కూడా 7-8 ఇయర్స్ అయింది. బట్ ఏంటంటే కింద రింగ్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోయింది, పైన స్టోన్ మాత్రమే ఉందన్నమాట. చూడండి అలా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఏదన్నా ఒక శారీకైనా లేకపోతే టాప్కైనా ఫెవిక్విక్ ఏదో ఒకటి పెట్టేసి అటాచ్ చేసేసి సమ్ వే ఆర్ ది అదర్ యూస్ చేస్తాను. దీన్ని పడేయను, ఎందుకంటే ఆ కలర్ చాలా బాగుంది కాబట్టి. లేకపోతే హెయిర్ యాక్సెసరీస్కైనా దేనికైనా అతికిస్తాను. సో ఇది ఒక లాకెట్. ఇది కూడా కొని ఒక 7 ఇయర్స్ అయింది. కలర్ ఫేడ్ అవుట్ అవ్వలేదు. పైనాపిల్ లాగా ఉంటుంది, చాలా చాలా క్యూట్ ఉంటుంది. కింద పూసలు చాలా భలే ఉంటాయి అన్నమాట, నాకు చాలా ఇష్టము. ఇది కూడా మంచి కలరు, మంచి దేనికైనా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. జస్ట్ ఒక చైన్ వేసేసి మెడలో వేసుకోవచ్చు. దాని చైన్ ఇప్పుడు లేదు, ఓన్లీ లాకెట్ తీసుకున్నాను అనమాట. సో ఇందాక చూపించాను కదా ఒక వైట్ కలర్ రింగ్ ఊడిపోయింది అనేసి, సేమ్ ఇదే ప్యాటర్న్ బ్లూ కలర్లో కూడా తీసుకున్నాను నేను. అది రింగ్ బాగానే ఉంది, అడ్జస్టబుల్ రింగ్ అనమాట. కింద అడ్జస్టబుల్ రింగ్ ఉంటే ఎలాంటి సైజ్ వాళ్ళకైనా ఈజీగా పడుతుంది. సో అడ్జస్టబుల్ రింగ్ అనమాట, మనం ఎలాంటి ఫింగర్కైనా వేసుకోవచ్చు. సో అడ్జస్టబుల్ అయితే ఇది బాగానే ఉంది రింగ్, బ్లూ కలర్, మంచి బ్లూ కలర్. సో ఇలా అనమాట. చూసారా, చాలా నీట్గా జామెట్రికల్ షేప్స్ భలే అనిపిస్తాయి. దేనికి ఎలాంటి డ్రెస్ కైనా వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డబ్బా ఖాళీ అయిపోతుంది. ఇది కూడా నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కాకుండా దాని ముందు లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ అయింది రింగ్ తీసుకొని. కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఈరోజు చూపించిన వీడియోలో ఏ జ్యువెలరీ కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదన్నమాట. సో అది చూసుకొని తీసుకోవాలి మనము. కలర్ ఫేడ్ అవ్వే జ్యువెలరీ తీసుకుంటే వేస్ట్. ఒక 2-3 డేస్లో కలర్ ఫేడ్ అయిపోతుంది. దాని తర్వాత అది ఎంత మంచి జ్యువెలరీ అయినా మనం వేసుకోవడానికి పనికిరాదు. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి అదే సెట్లో రింగ్. ఇప్పుడు నేను చూపించిన రింగ్స్ 2 ఒక సెట్ అనమాట. దానిలో ఒక 4 రింగ్స్ ఏమో ఇచ్చాడు. 200 రూపీస్కి 4 రింగ్స్ ఏమో ఇచ్చాడు. ఆబ్వియస్గా సెలెక్ట్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే సెలెక్ట్ కాస్ట్లో 3 రూపీస్కి 5 రూపీస్కి కూడా రింగ్స్ వస్తాయి. ఇది కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్. ఇది కూడా ఒక 50 రూపీస్ ఏమో తీసుకున్నాడు. బట్ ఏంటంటే ఆ బ్లూ కలర్, టర్క్వైజ్ బ్లూ కలర్ అనేది చాలా డిఫరెంట్ కలర్ కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. సో ఇదొకటి సెలెక్ట్ కాస్ట్ నుంచే. ఇది 3 రూపీస్ అనుకుంటా రింగ్. చాలా చాలా చీప్ అండ్ ఆల్సో కలర్ కూడా పోలేదు, ఆ స్టోన్ కలర్ కూడా పోలేదు అనమాట. యూజువల్గా స్టోన్స్ తీసుకున్నాక కొన్ని రోజులు వాడాక వాటర్లో తడిపాక ఆ స్టోన్ అనేది డైమండ్ కలర్ నుంచి నార్మల్ కలర్లోకి మారిపోతుంది. సో అలా అవ్వలేదు. అండ్ ఇది కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. నుమాయిష్ ఎగ్జిబిషన్ పైన నేను ఒక ఫుల్ వ్లాగ్ చేస్తాను, ఫుల్ ఫ్లెజ్డ్ వ్లాగ్ చేస్తాను అనమాట. జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి 2nd వీక్ వరకు పెడతారు. సో అదనమాట, అప్పుడు నేను వ్లాగ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా, అందుకు. సో మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో టిల్ దెన్ బై, లవ్ యూ ఆల్. ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి, మర్చిపోకండి. షేర్, సబ్స్క్రైబ్, లైక్. బై, లవ్ యూ.